అలాగే మల్లేశ్వరి గారు మేడం గారికి బ్యాడ్జ్ని అందించవలసిందిగా కోరుచున్నాను. నాగమణి మేడం గారికి బోస్కో సేవా కేంద్ర తరపున, అదేవిధంగా ఈ 14 CSO తరపున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాము. సార్ చాలా అంబేద్కర్ గారు చాలాసార్లు మేడానికి వెళ్ళి మాట్లాడి ఈ సమయము చాలా ముఖ్యమైనది. మేడం చాలా బిజీగా ఉన్నా కానీ మనకు సమయం కేటాయించి మీకు వచ్చినందుకు ముఖ్యంగా మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్న వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆ వ్యవస్థ వివరాల గురించి మనం చక్కగా చెప్పుకుంటున్నారు. మేడం, ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ అండ్ లీడర్షిప్ ఫర్ ఎఫెక్టివ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డెవలప్మెంట్. వి కాల్ ఇట్ షార్ట్ లీడ్. పరిపాలనలో ఇప్పుడున్న విమెన్ వాళ్ళు ఒక 50% వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నా కానీ ఇంకా వాళ్ళు స్వయం కృషితో నిలబడి ఎవరి యొక్క ప్రమేయం లేకుండా సొంత నిర్ణయాలతో అందరితో కలిసి పనిచేసుకునే శక్తి ఇంకా వాళ్ళు లేదని మేము తెలుసుకున్నాం. ఎందుకంటే ఒక మహిళ సర్పంచ్ నిలబడితే ఆ వెనకాల భర్త తప్ప భర్త పనిచేస్తారు కానీ ఆమె ఇంకా అభివృద్ధి కావచ్చు. ఇలాంటి ఆలోచనతో ఎందుకు మనము ఈ యొక్క మహిళలను మనము బలపరిచి ఒక మంచి సాధికారతతో సమర్థమైనటువంటి నాయకురాలుగా మార్చాలని ఒక ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా CSOs 14 CSOs ఉన్నారు కదా, వాళ్ళు కూడా గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజా సంఘాలుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ మన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన CSOలో ఒక MPTC కూడా ఉన్నారు. MPTC ఆంధ్రప్రదేశ్ నుంచి. అదేవిధంగా వాళ్ళు కూడా ఇంతకుముందు మన మహిళా సంఘాల్లో ఉండటం వల్ల వాళ్ళని బలపరచడం వల్ల ఇప్పుడు ఆమె ఆ స్థాయికి ఎదగటము సంతోషకరం. కాబట్టి ఆ విధంగా ఎంతో మంది మహిళలు మనము ప్రోత్సహించి ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన చేస్తున్నాము. ఈ ఆలోచనలో ఎలా వెళ్ళాలి ముందుకి, అసలు ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆ వ్యవస్థలో ఉన్న విషయాలు మేము ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఎవరితో కలిసి పనిచేస్తే ఈ యొక్క పని ముందుకు సాగుతుంది అనే ఉద్దేశం మీద మీకు మమ్మల్ని మీ యొక్క నాలెడ్జ్తో జ్ఞానంతో మమ్మల్ని కూడా జ్ఞానోదయం చేయమని మేము అడుగుతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ accepting our invitation, for coming over here and for all your great work. I requested for your profile. We could not find this. He said we cannot put out, but still we admire your simplicity, your greatness. Thank you for coming and a hearty welcome to you.